పెద్దలు ఆనాడు ఇచ్చినటువంటి ఆనవాయితీ ప్రకారం వస్తున్న పండగ. మేము పుట్టక ముందే జరిగినటువంటి ఊర పండుగను ఆనవాయితీగా ముందరికి తీసుకెళ్తున్నాం. నేను పద్మశాలి సంఘానికి ప్రచార కార్యదర్శిగా, సర్వ సమాజ్ సంఘానికి సభ్యుడిగా కొనసాగుతున్నాం. ఇది మేము అన్ని ఏర్పాట్లు చేశాం. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశాం. ఇది ముందు మేము వీధి కమిటీలు వేస్తాం. వీధి కమిటీల తర్వాత కుల సంఘాల తర్వాత సర్వ సమాజ్ సంఘం. ఇవన్నీ సర్వ సమాజ్ సంఘం వివిధ కులాల సంఘాలతోటి ఏర్పడ్డదే ఈ ఊరు పండుగ. ఈ పండగ ముఖ్య ప్రత్యేకత ఏంటంటే పాడి పంట, గొడ్డు గోజ, పిల్ల పాప ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకునే పండగనే ఈ ఊర పండగ. ఈ ఊర పండగ ఆషాఢ మాసంలో అతి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ జరగది. అది ఇందూరు నగరంలోనే జరుగుతున్నది. ఆనాడు పూర్వీకుల ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నగర ప్రజలకు నేను ఊర పండగ శుభాకాంక్షలు. మా పద్మశాలి సంబంధం నా తరఫున నా పేరు శ్రీనివాస్. నేను నగర పద్మశాలి సంఘ ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్నా. మరి సర్వ సమాజ్ సంఘంలో నేను ఒక కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నా. ఈ అందరికీ కూడా నగర ప్రజలకు ఊర పండగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ జై భవానీ మాతాకి జై.